మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. జెన్జీ యువత దేశ రాజకీయాలు మారుస్తోందా? జెన్జీ యువత వరుస ఆందోళనలతో రాజకీయ పార్టీలు ఉలికి పడుతున్నాయా? దేశవ్యాప్తంగా యువత సమస్యలపై పోరాటం చేస్తోందా? విద్యా సమస్యలే కాకుండా రాజకీయ సమస్యలపై పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నారా? జెన్జీ పోరాటాలు చూసి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? జెన్జీకి సంస్కారం నేర్పించాలి అని పవన్ ఎందుకు అంటున్నారో చూద్దాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మోదీని విమర్శిస్తుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని, నేటి తరం పిల్లలకు సరిగ్గా సంస్కారం నేర్పించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశం కోసం పనిచేస్తున్న ప్రధానిని అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాటలంటా ఉంటే, ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని అనకూడని మాటలు అంటున్నారని, ఆ మాటలు వింటుంటే నాకు దుఃఖం వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడం కూడా ఒకంత సంచలనంగా మారింది. దేశం కోసం కష్టపడే వారికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం అని కూడా ఆయన ప్రశ్నించారు. తిట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించిన వ్యక్తి మోదీ అని, ఇది చూశాక మోదీ పాదాలకు నమస్కారం చేస్తున్నానన్నారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించాలని కూడా భావోద్వేగంగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇవాళ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడిన పవన్, దేశాన్ని నడిపించడం అంటే బృహత్ కార్యం అని, మోదీ చేస్తున్నది అలాంటిదేనన్నారు. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిదని, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానికి మనం ఏమి ఇవ్వగలమని కూడా అన్నారు. పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలన్నట్లు పనిచేస్తున్న మోదీనే విమర్శిస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీ స్వయంగా తనంతట తానే అధికారం వద్దు అని అనుకుంటే వదలాలి తప్ప, అప్పటి వరకు దేశ పరిపాలనా పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలని, అందుకు మేమంతా కృషి చేస్తామన్నారు. మోదీని మించినటువంటి నాయకుడు మరొకరు లేరన్నారు. కూటమి ఏర్పాటు కోసం నేను చాలా తపన పడ్డానని, దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తికి అండగా నిలబడితే ఏం జరుగుతుందో భోగాపురం ఎయిర్పోర్టే నిదర్శనమని అన్నారు. మోదీ ఈ భారతదేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని, దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తున్న నేత మోదీ అని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారని చెప్పారు. తెలుగు జాతి ఎవరికీ తలవంచదని అల్లూరి సీతారామరాజు గర్జించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం అని కూడా చెప్పారు ఆయన. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని, ఆయన సేవలను ప్రశంసించారు. మోదీని అసభ్యంగా దూషిస్తూ ఉంటే తన మనసు కలిచివేసిందని, కన్నీళ్లు వచ్చాయని ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దూషణలు, రాజకీయ విమర్శల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి సంస్కారం, విలువలు నేర్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం ఒకంత ఆసక్తికరంగా మారింది. జెన్జెడ్ యువత దేశ రాజకీయాలను మారుస్తోందా? రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్నాయా అంటే ఎస్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలే ఈ నేపథ్యంలో ఒకంత అది కారణమనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సంస్కారం నేర్పించాలి అన్నారు? అయితే ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి పరిణామాలని ఒక నిమిషం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. 2026 జూలైలో భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పేరుతో జెన్జీ యువత వేలాది మంది గుమికూడారు. నీట్ యూజీ పేపర్ లీక్, పరీక్ష రద్దు, గ్రాడ్యుయేట్ నిరుద్యోగం, అలాగే రిక్రూట్మెంట్ ఆలస్యాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఆగ్రహంగా మారాయని చెప్పాలి. జూలై 20న
చలో సంసద్ పేరుతో పార్లమెంటు వైపు నడిచినప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ లాఠీచార్జ్ చేశారు. అయినా కానీ యువత వెనక్కు తగ్గలేదు. కొన్ని రోజుల్లోనే విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. 12 సంవత్సరాల మోదీ పాలనలో ప్రజా ఒత్తిడితో మంత్రి రాజీనామా చేసిన ఇది రెండో సందర్భం. అప్పుడు సిజేపీ పార్టీ జెన్జీ యువత సాధించినటువంటి సక్సెస్ గా అభివర్ణించారు. అయితే ఇది కేవలం విద్యా సమస్య కాదు, ఉద్యోగాలు లేకపోవడం, భవిష్యత్ అనిశ్చితి, అలాగే ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోవడం, ఇవన్నీ కలిసి జెన్జీ యువతను రాజకీయంగా మేల్కొల్పాయి. సోషల్ మీడియాలో వారు మోదీ ప్రభుత్వం యొక్క డిజిటల్ ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో వ్యంగ్యం, మీమ్లు, లైవ్ వీడియోలతో టెలివైజింగ్ అవర్ రెవల్యూషన్ అని చెప్పుకొచ్చారు. ఇక బంగ్లాదేశ్, నేపాల్లో జెన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చివేసిన నేపథ్యంలో భారత్లో ఇది శాంతియుతంగా మొదలైన రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరికగా మారిందని చెప్పాలి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకంత ఆలోచనలో పడ్డాయనే చెప్పాలి. ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అంతర్గతంగా. జెన్జీ యువత తలుచుకుంది, ధర్మేంద్ర ప్రధాన్ని గద్దెదించింది, అధికారం నుంచి ఈ నేపథ్యంలో పదవి నుంచి దింపిందనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఈ గ్యాప్ ను పూరించడానికి ప్రయత్నిస్తున్నాయి. 2029 ఎన్నికలకు ముందు యువత ఓటు బ్యాంక్ ఇక సులభంగా లభించదని అందరూ గ్రహించారు. పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారు. కాబట్టే సంస్కారం నేర్పించాలనేటువంటి ఒక మాటను వాడారు. యువత దేనికోసం పోరాటం చేస్తున్నారనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి చర్చ. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కాలం యువతకి సంస్కారం నేర్పించాలి అని అన్నారు? మోదీ కష్టపడితే, మోదీ లాంటి వ్యక్తి అధికారంలో ఉంటే అతి తక్కువ కాలంలో ఏం జరుగుతుందో భోగాపురం ఎయిర్పోర్టే ఒక ఉదాహరణ అని మరి ఆయన చెప్పినటువంటి విధానానికి సంబంధించి మరి యువత ఆలోచిస్తున్నటువంటి విధానం, వారి సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికంగా యువత ఏదైతే ఒత్తిడికి లోనవుతుందో, ఏదైతే అంశాల్లో యువతకు సంబంధించి ఆగ్రహ జ్వాలలతో ఉన్నారో వాటన్నిటికి సంబంధించి కేంద్రం అలాగే అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓటు బ్యాంకు రావటం కానీ లేకపోతే విజయం సాధించడం అంత తేలిక కాదు అనేది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లాంటి కీలక నేతల వ్యాఖ్యలతోనే మనకు అర్థమవుతుంది. ఎస్, మనం చూద్దాం. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1, 2026 విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు కూడా. అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా మాట్లాడినటువంటి విధానం, ఆయన మాటలు జెన్జీ ఆందోళనలకు ప్రత్యక్ష స్పందనగా కూడా కనిపించాయనే చెప్పాలి. రాజకీయ నాయకులు జెన్జీ యువత ఆలోచనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారనడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ నే ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పొచ్చు. అయితే దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీని అనకూడని మాటలు అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న విమర్శలు వింటూ ఉంటే నాకు దుఃఖం వేస్తోంది, కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం కష్టపడే వారికి ఇదేనా మనం ఇచ్చే గౌరవం అనేటువంటి ఒక మాటను కూడా మాట్లాడారు ఆయన. అంటే మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. బాహ్య శక్తులతో, అంతర్గత శక్తులతో పోరాడుతూ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారు. దేశాన్ని నడిపించడం రామకార్యం లాంటిది. అటువంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? ఆయన తనను తిట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించారు. ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా మోదీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను అని మోదీ గొప్పతనానికి సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మోదీని మించినటువంటి నాయకుడు మరొకరు లేరు. అది యువత గ్రహించాలి. యువత రాజకీయాలకు సంబంధించి లేకపోతే మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి అందరూ కూడా ఆలోచించాలి. ఒకంత జ్ఞానం నేర్చుకోవాలి వారు అనేటువంటి మాట, సంస్కారం నేర్చుకోవాలనేటువంటి మాట చెప్తున్నారు అని అంటే ఎస్, జెన్జీ యువత తలుచుకుంటే రాబోయే రోజుల్లో కుల రాజకీయాలకి చెక్ పెడుతూ కూడా దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడబోతోంది అనేది కూడా అన్ని పార్టీలు, రాజకీయ నాయకులు గ్రహించారు. కాబట్టే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు స్పందించినటువంటి విధానం. అక్కడే ఆయన జెన్జీ గురించి చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూస్తే, 25 ఏళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులకు నా సలహా, మీ పిల్లలను సరైన మార్గంలో నడిపించండి, వారికి సంస్కారం, విలువలు నేర్పించండి. నేటి తరం పిల్లలకు సరిగ్గా సంస్కారం నేర్పించాలి. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా అన్నారు అనే దానికి సంబంధించి జంతర్ మంతర్ ఆందోళనలో కొందరు యువత మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం, అసభ్యంగా పదజాలం వాడటం, ఆ వీడియోలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అయితే ఇవి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకైతే దారితీసింది, ఆయన్ని కూడా కలిసివేసిందని చెప్పారు. ఆయన దృష్టిలో దేశం కోసం కష్టపడే నాయకుడిని గౌరవించాలి, విమర్శ చేయవచ్చు కానీ హద్దులు మీరకూడదు. యువతలో సంస్కారం, దేశభక్తి, గౌరవం లేకపోతే రాజకీయాలు అస్తవ్యస్తమవుతాయని కూడా ఆయన భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. భోగాపురం విమానాశ్రయం లాంటి అభివృద్ధి ప్రాజెక్టులు మోదీ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని, కూటమి ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తికి అండగా నిలబడితే ఇలాంటి ఫలితాలు వస్తాయని కూడా
ఆయన చెప్పడం జరిగింది. అలాగే జెన్జీ యువత వారి సమస్యల్ని వేరుగా చూడాలి, రాజకీయాలను వేరుగా చూడాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తే పర్వాలేదు, కానీ ఎవరో మీ వెనక ఉండి మోటివేట్ చేస్తూ మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ దిశగా కూడా మేము ఇవన్నీ చూస్తున్నాం అనేటువంటి రీతిలో రాజకీయ నాయకులు చెప్తూ ఉండటం, నేరుగా పవన్ కళ్యాణ్ జెన్జీ ఉద్యమాన్ని, జెన్జీ యువతను సంబంధించి ఆయన చేసినటువంటి అది విమర్శ అనుకోవాలా, లేకపోతే ఆయన అభిప్రాయం అనుకోవాలా? రాబోయే రోజుల్లో గెలుపు అంత ఈజీ కాదు. మొన్నటి ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ ఇతర కూటమి నేతల సహకారంతో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసిందో, రాబోయే రోజుల్లో ఇక అలాంటి పరిస్థితులు ఉండవు. అంతా కూడా జెన్జీ మార్పు అనేది రాబోయే ఎన్నికల్లో దేశాన్ని ఏ విధమైనటువంటి ఒక రూపురేఖలు తీసుకొస్తుందో కూడా అందరికీ అర్థమవుతుంది అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ బట్టి కూడా మనం చూడొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పటికే మార్పు మొదలైంది. విద్యా సమస్యల నుంచి మొదలైనటువంటి ఆందోళనలు, రాజకీయ జవాబుదారీతనం, నిరుద్యోగం, భవిష్యత్తు భద్రత వంటి విస్తృత సమస్యలకు విస్తరించాయనే చెప్పాలి. యువత రాజకీయాలను చూసేటువంటి ఒక విధానం కూడా పూర్తిగా మారిపోయింది. అది రాజకీయ పార్టీలు గ్రహించాయి. ఈ నేపథ్యంలో జెన్జీ యువత ఆలోచనలకు తగినట్లుగానే రాజకీయ పార్టీలు వ్యవహరించకపోతే మాత్రం మళ్ళీ దేశంలో ఒక భారీ రాజకీయ పరమైనటువంటి మార్పుకు మేము శ్రీకారం చుడతాం, తస్మాత్ జాగ్రత్త అని వారు చెప్పకనే చెప్తున్నారు.